How is external fertilization suited for aquatic animals? How is external fertilization suited for aquatic animals? మరియు బాహ్య ఫలదీకరణము ఈ విధంగా జలచర జీవులకు సరిపోతుంది. Water helps in the fusion of gametes and also supports embryo and reduces the risk. వాటర్ ఏం చేస్తుందంటే నీరు సంయోగ బీజాల యొక్క కలయికకు సహకరిస్తుంది మరియు పిండం ఏర్పడడానికి ఆధారభూతమవుతుంది. దానివల్ల వచ్చేటువంటి రిస్క్ను తగ్గిస్తుంది. జీవులు ఎంబ్రియో ఇది పిండం చెడిపోకుండా నాశనం కాకుండా దానికి చాలా వరకు భద్రతను కల్పిస్తుంది. కాబట్టి నీరు జలచర జీవులకు సరిపోతుంది. ఇది బాహ్య ఫలదీకరణానికి సహకరిస్తుంది అని చెప్పవచ్చు. వాటర్ హెల్ప్స్ ఇన్ ద ఫ్యూషన్ ఆఫ్ gametes అండ్ ఆల్సో సపోర్ట్స్ ద ఎంబ్రియో అండ్ reduces the risk of damaging. What is the function of fallopian tube? అండవాహిక యొక్క విధి ఏమి? To transport ovum from ovary to uterus, that is the site of fertilization. It transports fallopian tube transports ovum from its birthplace ovary to uterus, where the fertilization takes place with the sperm. అండవాహిక యొక్క పని ఏంటంటే అండము తయారైన ప్రదేశమైనటువంటి అండాశయం నుంచి శుక్రకణముతో కలిసేటువంటి ప్రదేశమైనటువంటి గర్భాశయముకు రవాణా చేయడము. అండవాహిక ఏం చేస్తుందంటే అండమును దాని యొక్క జన్మస్థానం అండాశయం నుంచి శుక్రకణంతో కలిసే స్థానమైనటువంటి గర్భాశయం వరకు రవాణా చేస్తుంది, తీసుకుని వస్తుంది. వాట్ ఈజ్ సెమెన్? వీర్యము ఏమిటి? ద ఫ్లూయిడ్ కంటైనింగ్ స్పర్మ్ రిలీజ్డ్ డ్యూరింగ్ copulation. Semen is the fluid which contains sperm in it and it is released during the copulation. Copulation means during the union of male and female organisms. That is called copulation. వీర్యం అనేది పురుష స్త్రీ జీవుల యొక్క కలయిక జరిగే సమయంలో, సంపర్కం జరిగే సమయంలో విడుదలైనటువంటి ఒకానొక ద్రవ పదార్థము, శుక్రకణాలతో కూడిన ద్రవ పదార్థము. వీర్యం అనేది స్త్రీ పురుష జీవుల యొక్క కలయిక జరిగే సమయము అనగా సంపర్కం జరిగే సమయంలో శుక్రకణాలతో కూడిన ద్రవ పదార్థము, విడుదలయ్యే శుక్రకణాలతో కూడిన ద్రవ పదార్థము.